ప్లానింగ్ బోర్డు కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. సార్, ఇప్పుడు బోనాలు లాల్దర్వాది బోనాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఈసారి ప్రభుత్వం పోయినసారి 15, ఈసారి 20 కోట్ల రూపాయలు ప్రతి దేవాలయానికి ప్రభుత్వం డబ్బు ఇవ్వడం జరిగింది. నేను స్వయంగా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలో ఉండే టెంపుల్స్ అన్నిటి కూడా ఈ బోనాల పండుగ గురించి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఆ ధర్మకర్తలకు అందరూ కూడా. అందుకనే హైదరాబాదులో ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఒక పండుగ వాతావరణం కనపడుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున బోనాల పండుగ హైదరాబాద్లో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వంలో అన్ని కులాలకు అన్ని మతాలకు సరి అయిన ప్రాతినిధ్యం ఇస్తూ అందరి యొక్క ఆ మతాన్ని గౌరవించే స్వభావం ఈ కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి భావంతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు అందరినీ సమానంగా చూస్తూ అందరి ఫెస్టివల్స్ కూడా మన ప్రభుత్వానికి కావాల్సిన ఫెస్టివల్స్ అయిన ఉద్దేశంతో జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన మహంకాళి బోనాలు, మరి ముఖ్యంగా అక్కన్న మాదన్న, నేను హైదరాబాద్కు చదువుకోవడానికి ఇచ్చి దాదాపుగా ఒక 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల్లో అక్కన్న మాదన్న గురించి పాఠ్యాంశాల్లో వారి గురించి చదువుకోవడం, వారు నిర్మాణం చేసినటువంటి ఈ మహంకాళి అమ్మవారి దేవాలయం చూడాలని కోరిక ఉండే, కానీ ఎప్పుడు ముందు నుంచి పోయినా దిగి చూసుకునే భాగ్యం కలగలే. ఈరోజు బోనాల పేరుతో అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అమ్మవారు మన హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ పట్టణాలని బాగా చూసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కలకాలం ఉండే విధంగా మూసి ప్రక్షాళన జరగాలని, ప్రజలందరూ మత సామరస్యంతో ఉండాలని, వాళ్ళందరి జీవితాలు సుఖంగా ఉండాలని మనసారా కోరుకోవడం జరిగింది. మనం చూసుకుంటే రీసెంట్గా గోల్కొండ బోనాల్లో కొద్ది వరకు అది జోగినీలను, శివశక్తులను వాళ్ళని ఇబ్బంది కలిగినట్టు, వాళ్ళని కొట్టినట్టు పోలీసు వాళ్ళు కొంతవరకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది సార్. దాని గురించి అని అలాంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు ఏం లేవు కదా సార్? అంటే ఇబ్బందులు అయితే ఏం లేవు. అంటే మీరు చెప్పిన సమస్య నా దృష్టికి అయితే రాలే, నేను కూడా తెలుసుకోలే. వివరాలు తెలియకుండా నేను మాట్లాడడం కూడా బాగుండదు. ఇంకా ఇలా ఈ పాత పట్టణానికి ఒక శుభవార్త, మెట్రో కూడా మీకు రాబోతూ ఉంది. దాని తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాత పట్టణంలో చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది.